తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తన సత్తా చాటేందుకు ఉప ఎన్నికను వేదికగా మలుచుకోవాలని భావిస్తున్న ఆమె తెలంగాణ జాగృతి తరపున సొంత అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు అరగంటకు పైగా సాగిన సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ సహా పలు కీలక రాజకీయ అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. జాగృతి నుంచి విష్ణువర్ధన్ రెడ్డిని బరిలోకి దించే విషయం దాదాపు ఖరారైందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ భేటీ అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇది కేవలం మర్యాదపూర్వకంగా భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఆలయంలో జరిగే దసరా వేడుకలకు కవితను ఆహ్వానించడానికే తాము కలిశామని, దీనికి రాజకీయం ఆపాదించొద్దని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తనకంటూ ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకునే పనిలో కవిత నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఏడాది బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె తన కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రచారం కూడా అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తుకు తొలి అడుగు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, హాట్ గా ఉందని చెప్పొచ్చు. సో ఈసారి అటు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆల్రెడీ ఉప ఎన్నికలు రావడం జరిగింది. సో ఆ ఉప ఎన్నికల్లో కూడా అటు ఏ అభ్యర్థి నిలబెట్టాలన్న అంశం పైన కూడా చర్చిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఈ రోజు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అటు విష్ణువర్ధన్ కేసీఆర్ కొడుకైన విష్ణువర్ధన్ రెడ్డిని భేటీ అయినట్టుగా సుమారుగా 30 నిమిషాల పాటు వాళ్ళ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏ అంశం పైన మాట్లాడాలని కూడా చాలా వరకు ఆసక్తిగా ఉంది. సో కంప్లీట్ గా అరగంట డిస్కషన్ లో మేబీ అంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా విష్ణువర్ధన్ తన తెలంగాణ జాగృతి పార్టీ నుంచి పోటీ చేపించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇదంతా కూడా అటు రాజకీయ వర్గంలో చాలా చర్చనీయాంశంగా మారింది. సో కంప్లీట్ గా అయితే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్య బై ఎలక్షన్ లో పోటీ అయినట్టుగా తెలుసు. అయితే కల్వకుంట్ల కవిత ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అటు తన ప్లేస్ లో ఎవరైతే జాగృతి పార్టీకి సంబంధించి అటు కేసీఆర్ కొడుకుని విష్ణువర్ధన్ రెడ్డి పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే భరత్, మీరు చెప్తున్నట్లు అంటే కవిత ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ నుంచి బహిష్కృతం అయింది కాబట్టి ఇది ఆమె తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి చేత పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? బట్ ఖచ్చితంగా కాకపోతే తను బహిష్కరించిన తర్వాత కూడా తను ఇప్పటి వరకు అయితే పార్టీని అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి తెలంగాణ జాగృతి పార్టీని. సో పార్టీ లేదు అన్నట్టుగా చర్చ అంటే ఇప్పుడు తను పెట్టాలి అన్నా కూడా ఆల్రెడీ తను అఫీషియల్ గా పార్టీని అనౌన్స్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డిని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో పోటీ చేయించే అవకాశం ఉండేది. కానీ ఇప్పటి వరకు పార్టీనే ఇప్పటి వరకు తను అనౌన్స్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా విష్ణువర్ధన్ రెడ్డి కానీ రాజకీయ చర్చల గురించి మాత్రమే పిలిచినట్టుగా అయితే తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పార్టీ నుంచి బై ఎలక్షన్ లో తనని ఎన్నిక చేసి తనని బరిలో దించే అవకాశం అయితే లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ పార్టీ అంటే తెలంగాణ జాగృతి పార్టీ ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా ఎప్పుడు అయితే బయట చర్చనీయాంశంగా మారలేదు, ఎప్పటి వరకు అయితే రాలేదు. కేవలం ఇది రాజకీయాలకు సంబంధించినంత వరకు చర్చించుకోవడానికి తప్ప కంప్లీట్ గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో పీ కొడుకు తీసుకుని విష్ణువర్ధన్ రెడ్డి అటు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యదర్శి ముఖ్యమైన కార్యదర్శి కేటీఆర్ తో కూడా భేటీ అయిన సందర్భం అయితే మనం చూసాము. సో విషయాలుగా అటు తెలంగాణ జాగృతి నుంచి పార్టీ నుంచి అయితే ఇప్పటి వరకు ఎవరినైతే అనౌన్స్ చేయలేదు బావాలి. ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పార్టీ అనౌన్స్ అయితేనే ఖచ్చితంగా పర్సన్ ని పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు అది అవ్వలేదు. కాబట్టి ఈ విష్ణువర్ధన్ రెడ్డికి అయితే ఇప్పటి వరకు ఉప ఎన్నికల్లో ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. అఫీషియల్ గా కూడా తనను అనౌన్స్ చేయడం అయితే జరగలేదు బావాలి. రైట్, థ్యాంక్ యూ భరత్.